హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోషన్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గిటబ్లో బ్రాంచెస్ ఎలా మర్జ్ చేస్తాం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి. అలానే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. మనం కోడ్ బ్రాంచెస్లో ఎలా మర్జ్ చేస్తాం అది చూసే ముందు మేమైతే ప్రీవియస్ వీడియోస్లో బ్రాంచెస్ ఎలా క్రియేట్ చేస్తాం, అదేవిధంగా బ్రాంచెస్ని మనం గిటబ్ రిపాజిటరీలోకి ఎలా పుష్ చేస్తాం అనేది అయితే నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో చూడకపోయింటే వెళ్ళి చూసేయండి. ఇక్కడ చూడండి, మాస్టర్తో పాటు దేవ్యే అండ్ బ్రాంచ్ ఉంది కదా. ఇప్పుడు ప్రెజెంట్ నేను ఆ బ్రాంచ్ అయితే డిలీట్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ బ్రాంచ్ అయితే డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎక్కడైతే ఆ ఫోల్డర్ మీరు తెచ్చుకొని ఉన్నారో అదైతే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే నా మాస్టర్ బ్రాంచ్ అనే కోడ్ అయితే ఉంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక రిపాజిటరీ అయితే క్రియేట్ చేస్తున్నాను. వ్యూలో వెళ్ళి హిడెన్ ఐటమ్స్ మీద క్లిక్ చేస్తే మీకు అయితే .git అనే ఫోల్డర్ ఉంది కదా. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ గిట్ బ్యాష్ హియర్ అని ఉంది చూడండి. దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు ఆ పాత్లో అయితే గిట్ బ్యాష్ అయితే ఓపెన్ అయిపోతుంది. చూడండి, గిట్ పుష్ అనే డైరెక్టరీలో అయితే మేము ఉన్నాం. ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ అయితే చూద్దాం. ఇదండి, గిట్ పుష్లో అయితే ఉన్నాం కదా. ఇప్పుడు సపోజ్ గిట్ బ్రాంచ్ అనే కమాండ్ రన్ చేస్తే మనకి ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి అనేది అయితే చూపిస్తుంది. లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్ చూడండి, దేవ్యే అండ్ మాస్టర్ అయితే ఉన్నాం. ప్రెజెంట్ మనం మాస్టర్లో ఉన్నామని చెప్పి ఇక్కడ హ్యాష్ట్రిక్ సింబల్ అండ్ మాస్టర్ అయితే హైలైట్ చేస్తున్నారు కదా. సో ఈ బ్రాంచ్లో అయితే ఉన్నామని చూపిస్తుంది. సపోజ్ మాస్టర్ నుంచి దేవ్యేకి బ్రాంచ్ చేంజ్ అవ్వాలనుకుంటే గిట్ చెక్అవుట్ అని చెప్పి మీకు ఏ బ్రాంచ్లో అయితే మూవ్ అవ్వాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ నేమ్ అయితే ఇచ్చేయండి. దేవ్యే కదా, దేవ్యే అనే బ్రాంచ్లో అయితే మూవ్ అయిపోతాం. ఇక్కడ చూసారా, ఇప్పుడు నేను స్విచ్ టు బ్రాంచ్ దేవ్యే అని వస్తుంది కదా. ఇప్పుడు నేను దేవ్యే బ్రాంచ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా, డిలీట్ చేయాలంటే మనం దేవ్యే బ్రాంచ్లో ఉండకూడదు. సో ఏం చేయాలంటే ఇక్కడి నుంచి మనం మాస్టర్ బ్రాంచ్లోకి అయితే మూవ్ అవ్వాలి. గిట్ చెక్అవుట్ మాస్టర్ అని చెప్పి కమాండ్ రన్ చేయండి. సరే, స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. గిట్ చెక్అవుట్ మాస్టర్ అని చెప్పి కమాండ్ రన్ చేయగానే మీకైతే మాస్టర్లో అయితే స్విచ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మాస్టర్లోకి మూవ్ అవ్వగానే మీరైతే ఫస్ట్ డిలీట్ చేయడానికి ఉన్న కమాండ్ వచ్చేసి గిట్ బ్రాంచ్ -D అని ఇవ్వండి. ఇంకా ఏదైతే బ్రాంచ్ డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ నేమ్ దేవ్యే అయితే ఇచ్చేసాను. ఇక్కడ చూసారా, డిలీటెడ్ బ్రాంచ్ దేవ్యే అని అయితే చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు మీరు గిట్హబ్లో ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ మీకు రెండు అయితే చూపిస్తుంది. దేవ్యే బ్రాంచ్ కూడా చూపిస్తుంది, అలానే అట్ ద సేమ్ టైం మీకు మాస్టర్ బ్రాంచ్ రెండు బ్రాంచెస్ అయితే చూపిస్తున్నాయి కదా. ఇక్కడైతే ఉంటాయి. ఇది జస్ట్ మనం లోకల్ రిపాజిటరీలో నుంచి దేవ్యే అనే బ్రాంచ్ని అయితే రిమూవ్ చేసేసాం. ఇప్పుడైతే చూడండి, గిట్ బ్రాంచ్ అని చెప్పి కమాండ్ రన్ చేయండి. కమాండ్ రన్ చేయగానే చూసారా, ఇప్పుడైతే మాస్టర్ ఒకటే చూపిస్తుంది. అంటే లోకల్ సిస్టమ్ నుంచి దేవ్యే అనే బ్రాంచ్ని అయితే మనం రిమూవ్ చేసేసాం, డిలీట్ చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏదైతే గిటబ్లో పుష్ చేసాం కదా ఆ బ్రాంచ్ని కూడా డిలీట్ చేద్దాం అనుకున్నారనుకోండి, దానికోసం కమాండ్ వచ్చేసి గిట్ పుష్ ఆరిజిన్ --- మీరు ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ నేమ్ దేవ్యే కదా, ఇలా ఇచ్చి ఈ కమాండ్ అయితే రన్ చేశారనుకోండి, మీరు ఆ గిటబ్ రిపాజిటరీలో నుంచి కూడా ఆ దేవ్యే అనే బ్రాంచ్ని అయితే డిలీట్ చేయగలుగుతారు. చూసారా, డిలీట్ దేవ్యే డిలీటెడ్ అని చెప్పి చూపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం గిటబ్ రిపాజిటరీలోకి అయితే మూవ్ అవుదాం. ఇక్కడ చూడండి, ది బ్రాంచ్ 1 కమిట్ ఈజ్ ఎ హెడ్ ఆఫ్ మాస్టర్ అని చూపిస్తుంది కదా. మీరు జస్ట్ రిఫ్రెష్ చేయండి. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే చూసారా ఏం చూపిస్తుందో, 404 అంటే బ్రాంచ్ అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడైతే మాస్టర్ బ్రాంచ్ ఒక్కటే ఉంటుంది. చూసారా, ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక్క మాస్టర్ బ్రాంచ్ ఒక్కటే దేవ్యే అయితే చూపిస్తుంది. సపోజ్ మీరైతే దాని మీద క్లిక్ చేశారనుకోండి, పేజ్ నాట్ ఫౌండ్ అనేది చూపిస్తుంది కదా. సో ఇక్కడ బ్రాంచ్ అయితే లేదు, డిలీట్ అయిపోయింది. సపోజ్ నేనైతే చూపిస్తాను. గిట్ పుష్ అనే రిపాజిటరీ అయితే క్రియేట్ చేసాం కదా.
ఇక్కడ చూడండి బ్రాంచెస్లో డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే మీకు ఓన్లీ మాస్టర్ అనే బ్రాంచ్ అయితే చూపిస్తుంది. చూసారా, మాస్టర్ ఒకటే చూపిస్తుంది. రిఫ్రెష్ చేయగానే మనకు డేవియే బ్రాంచ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఓన్లీ మాస్టర్ బ్రాంచ్ ఒక్కటే ఉంది. ఇప్పుడు ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి ఆ బ్రాంచ్లో చేంజెస్ చేసి కోడ్లో ఏమైతే మాస్టర్ బ్రాంచ్లో కోడ్ ఉందో ఆ కోడ్ని కొంచెం చేంజెస్ చేసి మాడిఫై చేసి దీంట్లో మళ్ళీ మనం మర్జ్ చేద్దాం. దానికోసం మనం గిట్ బ్యాష్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇదైతే క్లియర్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడైతే బ్రాంచ్ క్రియేట్ చేసుకోవడానికి మనకున్న కమాండ్ వచ్చేసి గిట్ చెక్అవుట్ -b. మనమైతే ఏదైతే బ్రాంచ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో అదైతే ఇచ్చేయండి. నేనైతే devx అని చెప్పి ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి స్విచ్ టు ఏ న్యూ బ్రాంచ్ devx అని చూపిస్తుంది కదా. చూసారా, ఒక బ్రాంచ్ అయితే క్రియేట్ అయిపోయింది. దానికోసం గిట్ బ్రాంచ్ అని చెప్పి మీరు కమాండ్ రన్ చేయండి. మీకు ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో అవన్నీ లిస్ట్ అవుతాయి. చూసారా, devx బ్రాంచ్ ఉంది, మాస్టర్ బ్రాంచ్ ఉంది. కరెంట్లీ మేము devx అనే బ్రాంచ్లో అయితే ఉన్నాం. ఫస్ట్ మనం మాస్టర్లో అయితే మూవ్ అయిపోదాం. మాస్టర్లో మూవ్ అవ్వడానికి మనకున్న కమాండ్ గిట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్ మాస్టర్. సో గిట్ చెక్అవుట్ మాస్టర్ అనగానే మనం మాస్టర్ బ్రాంచ్లోకి మూవ్ అయిపోతాం. మూవ్ అయిన తర్వాత మనకు ఆ మాస్టర్ బ్రాంచ్లో ఏం కోడ్ ఉందో చూడ్డానికి విఎస్ కోడ్లో అయితే నేను ఓపెన్ చేసుకుంటున్నాను. దానికోసం కోడ్ స్పేస్ డాట్ అని చెప్పి మీరు ఎంటర్ చేసి కోడ్ స్పేస్ డాట్ అని టైప్ చేసి ఎంటర్ చేశారనుకోండి, మీకైతే డైరెక్ట్లీ ఏమైతే మీరు ఫైల్స్లో రాశారో అదైతే మీకు విఎస్ కోడ్లో అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మాస్టర్ బ్రాంచ్లో వచ్చేసి ఈ కోడ్ అయితే ఉంది, వెల్కమ్ టు రోషన్ ఎడ్యుటెక్ కదా. ఇప్పుడు సపోజ్ నేను డేవియే అనే బ్రాంచ్లో అయితే వెళ్దాం అనుకుంటున్నాను. దానికోసం మనకున్న కమాండ్ గిట్ చెక్అవుట్ devx కదా, devx అని చెప్పేసి ఎంటర్ ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి మనకైతే మేమైతే devx అనే బ్రాంచ్లో అయితే స్విచ్ అయిపోతాం. చూడండి devx అనే బ్రాంచ్లో అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ devx బ్రాంచ్ని మనం విఎస్ కోడ్లో అయితే ఓపెన్ చేసుకుందాం. చూడండి ఇప్పుడైతే ఇక్కడ ఉంది కదా, ఇదైతే మనం devx బ్రాంచ్లో అయితే విఎస్ కోడ్ ఓపెన్ చేసుకున్నాం. సపోజ్ నేను ఇక్కడ కొన్ని చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నేనైతే జస్ట్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని అయితే ఇచ్చేసాను. ఇచ్చేసి సేవ్ చేసేయండి, Ctrl+S అని చెప్పి. ఇక్కడైతే మళ్ళీ గిట్ బ్యాష్లో అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనం స్టేటస్ అయితే చెక్ చేద్దాం. గిట్ స్టేటస్ ఏముంది అనే దానికోసం మనమైతే ఆ కమాండ్ అనేది రన్ చేస్తాం. ఆన్ బ్రాంచ్ మాస్టర్ చూసారా, మాడిఫైడ్ అని చూపిస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదైతే మనం స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేసుకొని కమిట్ చేయాలన్నమాట. యాడ్ స్పేస్ డాట్ అని చెప్పి మనం కమాండ్ రన్ చేసామనుకోండి, అదైతే స్టేజింగ్ ఏరియాలోకి అయితే మూవ్ అయిపోతుంది. చూసారా, ఇదైతే స్టేజింగ్ ఏరియాలోకి అయితే మూవ్ అయిపోతుంది. ఇక్కడ గ్రీన్లో ఉంది కదా మాడిఫైడ్ index.html అని. ఇక్కడ చూసారా, స్టేజింగ్ అవ్వక ముందైతే మనకైతే ఇంకా కమిట్ చేయడానికి ఇంకా రెడీలో లేదు. అంటే ఏంటంటే మనం స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేసుకోండి అని చెప్పి మనకైతే ఇదైతే చెప్తుంది. దాని తర్వాత మనం అయితే స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని అయితే మనం కమిట్ చేసుకోవాలి. కమిట్ చేసుకోవడానికి మనకున్న కమాండ్ వచ్చి గిట్ కమిట్ -m. కమెంట్లో మీకు ఏం చేయాలనుకుంటే అదైతే మీరు ఇచ్చేయచ్చు. నేనైతే ఇక్కడ మేము మాడిఫై చేసాం కాబట్టి నేను మాడిఫైడ్ అని చెప్పి కమెంట్ ఇచ్చేసి ఎంటర్ కొడుతున్నాను. ఎంటర్ కొట్టగానే చూడండి devx మాడిఫైడ్ 1 ఫైల్ చేంజ్డ్ అని చెప్పి వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని నేను గిటబ్లో అయితే పుష్ చేద్దాం అనుకుంటున్నాను ఈ బ్రాంచ్ని. సో ఇక్కడ నేను ఏం చేయాలంటే గిట్ పుష్ ఆరిజిన్, మనం ఏ బ్రాంచ్లో అయితే మూవ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ బ్రాంచ్ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. మనం మాస్టర్లో ఇప్పుడే పుష్ చేసామనుకోండి మనకు బ్రాంచ్ అయితే సపరేట్గా ఉండదు. సో ఇక్కడ మనం devx అనే బ్రాంచ్లో అయితే మనం ఫస్ట్ మూవ్ చేసుకోవాలి. సో దానికోసం మనకున్న కమాండ్ వచ్చేసి గిట్ పుష్ ఆరిజిన్ devx. ఈ కమాండ్ రన్ చేయగానే మనకు devx అనే బ్రాంచ్ అయితే మనకు గిట్హబ్ రిపాజిటరీలో అయితే వచ్చేస్తుంది. సపోజ్ నేనైతే ఇప్పుడు నీకు గిట్హబ్ రిపాజిటరీ ఓపెన్ చేసి అయితే చూపించేస్తాను. చూడండి ఇక్కడ చూసారా, devx హ్యాడ్ రీసెంట్ పుషెస్ 4 seconds ago. రిఫ్రెష్ అయితే చేసేయండి. ఇక్కడ మీరు
బ్రాంచెస్ కాడ డ్రాప్ డౌన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేశారనుకోండి మీకు ఏమేం బ్రాంచెస్ ఉన్నాయి అని చెప్పి చూపించేస్తుంది. చూడండి డేవెక్స్ అని చెప్పి ఒక బ్రాంచ్ అయితే క్రియేట్ అయిపోయింది, రైట్. ఇప్పుడు దీన్ని ఇక్కడ చూడండి కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ అని ఉంది కదా, అంటే ఏంటి అంటే మనం ఏదైతే చేంజెస్ చేసామో, సపోజ్ ఇండెక్స్ ఇక్కడ మాస్టర్ బ్రాంచ్లో ఏం కోడ్ ఉంది, మేము జస్ట్ వెల్కమ్ టు రోషన్ ఎడ్యుటెక్ అని ఉంది. అదే మనం డేవెక్స్లో అయితే కొంచెం మాడిఫై చేసాం కదా, వెల్కమ్ టు రోషన్ ఎడ్యుటెక్, రైట్. ఇంకా మనం ఏదైతే మాడిఫై చేసామో బ్రాంచ్లో, డేవెక్స్ బ్రాంచ్లో, అదైతే మనం ఇప్పుడు మర్జ్ చేయబోతున్నాం మాస్టర్ బ్రాంచ్తో. దానికోసం ఇక్కడ చూడండి కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఒక టైటిల్ అయితే అడుగుతుంది. ఇక్కడ నేను మాడిఫైడే అని ఇచ్చేస్తున్నాను. ఒకవేళ మీరు పెద్ద ప్రాజెక్ట్లో వర్క్ చేస్తూ అంటే చేంజెస్ ఎక్కువ చేశారనుకోండి, ఏమేం చేంజెస్ చేశారు అనేది సింపుల్గా ఒక డిస్క్రిప్షన్ అయితే రాసుకుంటారు. యాక్చువల్గా నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ ఏం డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేయట్లేదు. ఇక్కడ క్రియేట్ పుల్ రిక్వెస్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడైతే మనం ఏం కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మనం మర్జ్ చేయగలుగుతామా అనేది అయితే ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇక్కడ చూడండి మర్జ్ పుల్ రిక్వెస్ట్ అని అయితే వచ్చేసింది. అంటే ఏం కాన్ఫ్లిక్ట్స్, ఏం ఇష్యూస్ లేవు, మనమైతే మర్జ్ చేసుకోవచ్చు అని అయితే మనకు రిపాజిటరీ అయితే చెప్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, మర్జ్ పుల్ రిక్వెస్ట్ అయితే ఇచ్చేయాలి. ఇక్కడ కమిట్ మెసేజ్ ఏదైనా మీరు ఇచ్చుకోవాలంటే ఇచ్చేయచ్చు. దాని తర్వాత మనం కన్ఫర్మ్ మర్జ్ అని చేసామనుకోండి, ఏదైతే మనం బ్రాంచ్లో డేవెక్స్ బ్రాంచ్లో రాసామో అదైతే మనకు మాస్టర్ బ్రాంచ్లో కూడా మూవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి పుల్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ మర్జ్డ్ అండ్ క్లోజ్డ్, అంటే ఏదైతే మనం డేవెక్స్ బ్రాంచ్లో రాసామో అదే కోడ్ వచ్చేసి మనకు మాస్టర్ బ్రాంచ్లో అయితే వచ్చేసింది. సపోజ్ మీరు ఒకసారి కోడ్లో అయితే వెళ్ళిపోండి. కోడ్లో వెళ్ళిన తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి మర్జ్ పుల్ రిక్వెస్ట్ #3 ఫర్మ్ ఈ కమెంట్ అయితే ఇచ్చాం కదా మేము, సో అందుకని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. మనం ఇక్కడ index.html ఫైల్ అయితే ఓపెన్ చేసుకోండి. చూడండి మనం ఏదైతే చేంజెస్ చేసామో అదైతే ఇక్కడ మనకు వచ్చేసింది. అదేవిధంగా మనకు డేవెక్స్ ఏం చేంజెస్ చేశాడు అదే అని కూడా మనం చూసుకోవచ్చు. దానికోసం అయితే మనం బ్రాంచెస్లో వెళ్తే మనకు డేవెక్స్ అనే బ్రాంచ్ ఉంటుంది. ఆ డేవెక్స్ అని ఓపెన్ చేసుకుంటే అదైతే మనకు వచ్చేస్తుంది. సో మనం బ్రాంచెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అదేవిధంగా బ్రాంచెస్ని గిటబ్ రిపాజిటరీలోకి ఎలా పుష్ చేసుకోవాలి, ఎలా లోకల్ సిస్టమ్ నుంచి డిలీట్ చేయాలి, అది ఎలా రిమోట్ రిపాజిటరీ నుంచి డిలీట్ చేయాలి, అదేవిధంగా బ్రాంచెస్లో ఎలా మర్జెస్ చేస్తాం అనేది కంప్లీట్గా అయితే నేర్చుకుందాం. ఇది కోర్స్ అయితే నేను కంప్లీట్ చేశాను. నెక్స్ట్ అయితే నేను కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ బై బాయ్.